అబ్బా కొత్త చెప్పులు గీన్నే ఇడిస్తిని ఎవరు పట్టుకుపోయినరు కావచ్చు. నేను ముందే చెప్పిన పూల బండి కాడ పెడదామని. ఇక ఇంటి దాకా ఉత్తకాళ్ళతో నేను అడుగుండ్రి. బూట్లు వేసుకోవద్దురా అంటే ఇన్నవా? 1000 రూపాయలు పెట్టి కొనిపిస్తేవి ఎవరి కన్ను పడ్డదో. ఇగో గిట్లనే ఉంటది గుళ్ళకాడ. దర్శనానికి పోయి వచ్చే లోపే చెప్పులు మాయమైతుంటాయి. చిన్న చిన్న గుళ్ళ కాడనే ఇట్లుంటే లక్షల మంది వచ్చే గుడి కాడ ఇంకా తిప్పలే. కానీ తిరుపతి కొండ మీద గా కష్టాలు తప్పిస్తున్నారుల్లా. రైట్, ఫోటో కొట్టి సంచయంగానే అండ్ల చెప్పులేసిచ్చింది. అన్న రషీది జింపి చేతిలో పెట్టిండు. కథం ఇక ఆ సంచి తీసుకొచ్చి స్టాండ్ లో పెడతాడు. భక్తురాలు ఎప్పుడొచ్చినా ఈ రషీది చూపిస్తే చాలు తీసుకుపోయి చెప్పులు ఇస్తారు. తిరుపతిలో పెట్టిండ్రు ఈ కొత్త సిస్టమ్. పతొక్కల ఫోటో కొట్టి ఫోన్ నెంబర్ తీసుకుంటారు కాబట్టి ఒకల చెప్పులు ఒకరికి పోకుండా ఎవ్వరి వాళ్ళకే ఇస్తారన్నట్టు. ఇది కూడా ఫ్రీగానే, ఏ కాన తీసుకోరు. మళ్ళీ చెప్పులు కూడా గ్యారెంటీ లేకుండా ఎక్కడ పడతా తీసి పాడేసేది. ఇప్పుడు దేవస్థానంలో చెప్పులు మంచిగా భద్రపరిచి మంచిగా నీట్గా పెట్టిర్రు. ఇంకా వారం రోజులకు వచ్చిన చెప్పులు మనకు ఉన్నాయంటే గ్యారెంటీ ఫోటో దిగి పెట్టి మంచిగా పెడుతున్నారు, నీట్గా చేస్తారు సార్. ఇంతకు మునుపు ఇట్లా లేకుండే. చెప్పుల స్టాండ్ లా ఆత్రమాత్రం ఇడిచేసి దర్శనానికి పోదురు. మళ్ళొచ్చేటోరకు ఎవరి ఏడున్నాయో దొరకకపోయేది. కుడి చెప్పు ఒక జాగల, ఎడమ చెప్పు ఇంకో జాగల. ఏ పోతావాయే అని చాలా మంది ఇడిచిపెట్టి పోయేటోళ్ళు. అట్లా ఏడ చూడు గుట్టలు గుట్టలు మోపైతుండే కొండ మీద. ఆరానికి లారీ లోడ్ వెళ్లేదంటే చూడుర్రిగా చెప్పుల దొంగలు సుత బగ్గనే తిరిగేది. కొత్త అగబడితే కథమే. ఇక గతసారి వచ్చినప్పుడు అక్కడ ఎక్కడనో పెడుతుండే, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా ఎక్కడనో పడేస్తుండే. ఇప్పుడు నీట్గా పద్ధతి ఒక దగ్గర సెట్ చేస్తారు. మనం ఎప్పుడు వచ్చైనా తీసుకోవచ్చు. ఫ్రీగా లగేజ్ కౌంటర్ ఎట్లా నడుస్తుందో సేమ్ ఇదిగిన గట్లనే. ఈ ఎండాకాలంలో తాతిలల్లా చాలా మంది తిరుపతి పోతారు. ఉత్త పుణ్యానికి చెప్పులు పోగొట్టుకోకుండా ఈ సౌలతి వాడుకోర్రి మళ్ళా.